Hi guys, good morning. Welcome back to our channel AJ Calvin Puppy Vlogs. Guys, రెగ్యులర్గా 28 or 29 డేస్ రెగ్యులర్గా చేశాను. బట్ సబ్స్క్రైబింగ్ అయితే ఒక్కరిద్దరు వచ్చారు. ఆ ఒక్కరిద్దరిలో ఒకరు మైనస్ అయిపోయారు. సో నేను చేస్తున్న కష్టానికి మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే నేను కొంచెం మూడ్ ఆఫ్ లెక్క అయిపోతాను గైస్. నేనే కాదు, ఎవరైనా చేస్తున్నా కదా, ఒక హార్డ్ వర్క్ చేస్తున్నా ఒకటి అవ్వాలి అని చెప్పి, దానివల్ల మనకి రిజల్ట్ దక్కలేదు అనుకో ఎలా ఉంటుంది గ్యాస్. మీరు చూస్తున్నారు బట్ సబ్స్క్రైబింగ్ చేసుకోవట్లేదు గ్యాస్. ప్లీజ్ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, ఎలా చేయాలో కామెంట్ చేయాలి, ఏం చేయాలో కామెంట్ చేయండి. ఓకేనా గైస్? కంపల్సరీ వీడియో చూడండి. కొంచెం సాడ్ అనుకోండి, ఇక కొంచెం ఎందుకనంటే చెప్తాను మీకు గైస్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫిష్ వెంకట్ ఉన్నాడు కదా, ఫిష్ వెంకట్ గురించి ఈరోజు టాపిక్. ఫిష్ వెంకట్ చాలామందికి నేమ్ తెలీదు, బట్ ఆయన ఫేస్ ఎప్పటి నుంచో తెలుసు. యాక్చువల్గా నిన్న మొన్న అందరు నాలాంటి వాళ్ళు విలన్స్ వచ్చారు, బట్ ఎప్పటి నుంచో ఎవర్ గ్రీన్. అంటే గబ్బర్ సింగ్ వాళ్ళ కంటే ముందు బ్యాచ్ వాళ్ళదే మన టాలీవుడ్లో. ఎందుకంటే ఆయన చాలా మూవీస్లో చేశాడు. అతన్ని ఎందుకు టాపిక్ తీశానంటే, రీసెంట్గా నేను అతని వీడియో చేద్దాం అనుకున్నా, బట్ వేరే టాపిక్స్ వచ్చేసి సర్లే ఇక అందరూ చేశారు కదా అనే ఉద్దేశంతో నేను చేయలేదు. సారీ ఫర్ దట్. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు ఆయన ఎంతోమంది సపోర్టు కావాలి చేయాలి అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోరుకున్నారు. ప్రభాస్ అన్న కానీ, ప్లస్ ఇంకా చిరంజీవి గారు, ఇంకా వీళ్ళంతా కోరుకున్నారు. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యూనిటీ ఉండదు. సీరియస్లీ చెప్తున్నా, అది దక్కే వాళ్ళకు దక్కుతుంది. అది మన సీఎం ఈ పాలిటిక్స్ వేరు, ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో పాలిటిక్స్ వేరు. అది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరు చెప్పినా కానీ వాళ్ళని వాళ్ళు ఎదుగుతున్నారు కదా బ్లేమింగ్ అని అనుకుంటారు. బట్ అది అంతా ఫాల్స్ అండి. చాలా వాళ్ళకి నచ్చినట్టు లేదనుకో తొక్కి పడేస్తారు. ఇంకొకటి, దాంట్లో ఎదుగుతుంటే చాలా ఒదిగి ఉన్నా కానీ, వాళ్ళ దగ్గర స్లేవ్ లాగా పడి ఉన్నా కానీ ఎవరు లెక్క చేయరు. వాళ్ళ మాటనే వినాలి. ఒకవేళ వాళ్ళ మాట వినలేదనుకో కుడిపి వాడు దింగుతారు, నువ్వు ఎవడైనా సరే. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా. ఎవరినైనా, అంటే నేను ఒకరిని ఉద్దేశించి చెప్పట్లేను, నార్మల్గా పెద్ద వాళ్ళు అందరు ఉన్నారు కదా. ఇప్పుడు నార్మల్గా ఒక్క పర్సన్కి, ఒక యూట్యూబరు రీసెంట్గా మీన్స్ ఒక 3 years బ్యాక్ ఒక యూట్యూబర్కి ఏదో ప్రాబ్లం వస్తే అందరు ఒక 10 రూపీస్ 1 రూపీ వేస్తే ఆయనకు కొన్ని లక్షలైన తర్వాత ప్రసాద్ టెక్ గారు ఆయనలాగానే ఇంకొక ఆయన ఉంటాడు, ఆయననే అనుకుంటా నాకు తెలిసి. సో అతను అంత సపోర్ట్ చేసి అంత ఘనం చేస్తే ఆయనకు ఊహించిన దానికంటే ఇంకా 10 రెట్లు ఎక్కువ వచ్చాయంట. అతను ఇంకా వస్తున్నాయి వద్దు ప్రజలది ఎందుకు అని చెప్పి మళ్ళా వీడియో చేశాడు. నేను యూట్యూబ్ ఆపేస్తాను, నాకు వచ్చేసింది, యూట్యూబ్ ఆపుతాను, ఇలా ఉంది అని చెప్పి పరిస్థితి చెప్తే ప్రజలకు, పబ్లిక్కి అర్థమైపోయి మొత్తం వాళ్ళు సపోర్ట్ చేసిన తర్వాత మళ్ళా అతనికి మించిన మనీ వస్తే నాకు వద్దు, నాకు ఆల్రెడీ నాకు జరిగింది, మీకోసం నేను ఏమైనా చేయగలుగుతానని చెప్పి మళ్ళీ వీడియోస్ మొత్తం కంటిన్యూ చేసుకుంటా పోయి ఈ రోజు దినం కొన్ని ల్యాక్స్లలో ఆయనకు సబ్స్క్రైబింగ్ కానీ, అతని రెమ్యునరేషన్ కానీ మంచిగా ఉంది. కష్టపడుతున్నాడు కదా, ఓకే. బట్ నేను ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే, యూట్యూబర్స్కి ఉన్నంత యూనిటీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండదబ్బా. సీరియస్లీ చెప్తున్నా. ఎందుకనంటే అసలు చాలా దారుణంగా ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆది మూవీ, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే ఓకే ఊహ తెలిసింది ఆల్రెడీ 6th 7th 8th ఉండవచ్చు మేబీ. అప్పటి నుంచి నేను చూస్తున్నాను ఆయనని. ఆది మూవీలో తొడగొట్టు చిన్న అన్నాడు, చూసినావా? ఆయన పేరు ఎవరికి తెలీదు, బట్ తొడగొట్టు చిన్న అనే మాట ఎప్పటి నుంచో అది ఫేమస్. ఆది సినిమానే తోబు, ఎన్టీఆర్ దాంతోనే ఫేమస్. అట్లాంటిది ఆయన డైలాగ్ వేసిండు. నాకు ఎప్పుడు కలిశాడంటే ఆయన 2014 or 2013 సికింద్రాబాద్ బోనాల్లో కలిసిండు నాకు. నేను స్పెషల్గా ఏం కలవలేదు, మా ఫ్రెండ్స్ ఉంటుండే అక్కడ. సో వాళ్ళు ఇన్వైట్ చేస్తే నేను 2013-14లో వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఇంకొక పర్సన్ ఉన్నాడు. అట్లనే ఉన్నాడు, మొత్తం దగ్గరకు వస్తుండే ఆయన. అంటే ఊతపదం అన్నమాట. పక్కా హైదరాబాదీ వాళ్ళకు
అరే లంజోడుకులారా, అమ్మని దెంగేస్తా, ఇవన్నీ ఊత పదాలు. అది తప్పుగా అనుకోకూడదు. అందరూ అతనికి ఫోటో క్యాప్చర్ చేయడానికి పబ్లిక్ అంతా ఆయన దగ్గరకు వస్తుంటే, అరే జరుగుర్రా నీ అమ్మలని దెంగ, జరుగుర్రా అని చెప్పి చెప్తున్నాడు. సో అంటే ఆయనకి అది ఊత పదం అని చెప్పి నేను అప్పుడు అనుకోలేదు. ఐ మీన్ నాకు కూడా ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ అంటే, అరే పబ్లిక్ వల్లనే కదా నువ్వు ఫేమస్ అయింది. ఎవరైనా సెలబ్రేట్ ఫేమస్ అవ్వాలంటే పబ్లిక్ వల్లనే కదా. పబ్లిక్ని నువ్వు అవాయిడ్ చేస్తే బేకార్ కదా నువ్వు ఉన్నది. దాని తర్వాత వచ్చేసి అతని తర్వాతనే వీళ్ళు గబ్బర్ సింగ్ వాళ్ళు, వీళ్ళు సాయి వయన, వీళ్ళందరూ ఫేమస్. సో ఎందుకనంటే ఇప్పుడు అతన్ని ఎందుకు తీసుకున్నానంటే, నిన్ననే నేను చూశాను, అతను నైట్ అనుకుంటా మేబీ కన్ను మూసాడు, చనిపోయాడు అని చెప్పి చూడంగానే నేను వీడియో చేయాలి ఖచ్చితంగా, అసలు వీడియో చేసి ఉంటే బాగుంటుండే అనే ఫీల్ వచ్చింది. నా వల్ల ఒక్కరన్నా తెలుసుకుంటారు కదా అతని గురించి, అతని ఆత్మశాంతి కలగాలి అని ఒక్కరు కొనుక్కున్నా కానీ అది దరువు మూవీలో రవితేజకి ఎట్లయితే ఆత్మశాంతి ఇస్తుందో, సో అలా ఉండాలనే ఉద్దేశంతో, అలా ఉండాలనే కాన్సెప్ట్తో నేను ఈరోజు వీడియో తీస్తున్నాను. ఎందుకనంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతగానో కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, రీసెంట్గా వచ్చి కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టం అలాగ ఉంటుంది, వాళ్ళు కూడా కష్టపడరు, వాళ్ళని తప్పుగా అనాల్సిన అవసరం లేదు. బట్ నేనేమంటున్నా, అతను కొంచెం సాయం చేసిన ఉంటే ఈరోజు దినము మంచిగా ఉంటుండే అని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు ఎంత చేసుకున్నా కానీ వాళ్ళు విలన్స్కి, నిజంగా చెప్తున్నా, నేను కూడా విలన్ రోల్ చేసిన కేజీఎఫ్లో, సలార్లో చేశాను, నేను ఉంటాను. బట్ నా ఫేస్ ఎంతమందికి ఐడెంటిఫై తెలుసు చెప్పండి? అంటే నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. సో ఆయన చాలా మూవీస్లో ఉన్నాడు, అయినా కానీ వాళ్ళకి ఎంత రెమ్యునరేషన్ ఉంటుందంటే, వాళ్ళకి మనీ వచ్చేసి అంటే 5,000 to 10,000 మంత్లీ అంతా వచ్చేసి. వన్ డే మూవీస్ ఎన్ని డేస్ నడుస్తాయి? మా అంటే ఒక 30 days 20 days. ఆయన క్యారెక్టర్ 90 days 1 year ప్రాజెక్టులు కూడా ఉంటాయి, 2 years ప్రాజెక్టులు ఉంటాయి. బాహుబలి లాంటి పెద్ద మూవీస్లలో అయితే చాలా ఇయర్స్ పడుతుంది. బట్ ఆయన క్యారెక్టర్ ఎంత అనేది, ఇప్పుడు నా క్యారెక్టర్ చూసే నాకు ఎంత అని చెప్పి డిసైడ్ చేస్తారు, నీకు ఇన్ని డేస్ అని చెప్పి డిసైడ్ చేస్తారు. అట్లాంటిది ఆయన ఏం సంపాదించుకున్నాడు చెప్పండి? ఆయన లాంటి వాళ్ళు, గుర్తించలేని వాళ్ళు, హిట్ అయ్యి ఫ్లాప్ అయిన వాళ్ళు ఎంతోమంది. ఆయన లాస్ట్ వరకు, ఇక రీసెంట్గా కోట శ్రీనివాసరావు గారు, ఆయన ఎవర్ గ్రీన్, ఆయన మల్టీ టాలెంటెడ్. నిజంగా ఆయన చనిపోయిందంటే అసలు ఒక టాలీవుడ్కి ఒక తీరని లోటు అనుకోవాలి. ఎందుకంటే ఆయన ప్లస్ బాబు మోహన్, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ గారు, ప్లస్ ఒడివేలు అంటే అక్కడ మన తమిళ్కి వస్తుంది. ఆయన కానీ మన చంద్రముఖి మూవీలో యాక్ట్ చేసింది. వాళ్ళలాంటి కామెడీ ఎక్కడుంది ఇప్పుడు? మొత్తం జబర్దస్త్లా ఏదో నార్మల్గా ఉంది అంటే ఉంది, ఏదో నవ్వాలి అన్నట్టు నవ్వుతారు, కానీ నేను చూస్తాను కానీ నాకు అంతకైతే అనిపించదు. సీరియస్లీ చెప్తున్నా, అంటే ఒకరిని డిగ్రేడ్ చేయాలని కాదు, జస్ట్ నాకు అనిపించదు అంతే. కొంతమందిని అనిపిస్తుంది, యాదమరాజుని చూస్తేనే అట్లా అనిపిస్తుంది, నవ్వాలి అనే కాన్సెప్ట్. మంచి చేస్తాడు అతను. ప్లస్ ఇది ఎందుకంటే ఆయన పాపం చనిపోయాడు, ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంది అంటే, నీదేం పోతుంది, అరే నువ్వు మస్తు చెప్తావు కదా వీడియో చేసుకుంటానే అని అనుకోవచ్చు. బట్ నా తరఫు నుంచి కొంచెం ఫిల్మ్ ఇండస్ట్రీ, టాలీవుడ్ పెద్ద యాక్టర్లు, చిరంజీవి గారు, నాగార్జున గారు, ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, విజయ్ దేవరకొండ గారు, వీళ్ళంతా పెద్ద యాక్టర్స్, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా పెద్ద యాక్టర్స్ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని ఎంతో అంత, వాళ్ళకిద్దరు ఉంటారు కదా, బాబులు పాపలు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఆర్థిక సహాయం అందజేయాలని చెప్పి నా తరఫు నుంచి కోరుకుంటున్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే అతను ఉంటే చాలా మూవీస్లో యాక్ట్ చేస్తుండే, మంచిగా ఉంటుండే, అంతా మంచిగా ఉంటుండే. ఆయన టాకింగ్ కూడా పక్కా హైదరాబాదీ. ఆయనని లైవ్లో కలిస్తే మస్తు టైంపాస్ అవుతుంది, లైక్ లోబో లాగా అనుకోండి. లోబోతో ఇలా చిల్ అవుతారు. మన ఫిష్ వెంకట అన్నతో కూడా గట్లనే చిల్ మంచి మాటలు మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళ టాకింగ్కి, కొంతమంది టాకింగ్కి ఫిదా అయిపోతారు. అంటే అరే వీనితో మాట్లాడాలి, వీనితో టైంపాస్ అవుతుంది, అట్లనే అట్రాక్ట్ చేసుకుని లోబో బాయ్ మొత్తం ఫేమస్ అయిపోయాడు కదా. సో అలా అన్నమాట, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్లాంగ్. ఇప్పుడు నాది హైదరాబాదే. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా, ఇప్పుడు హైదరాబాద్ అందరూ నాతో మాట్లాడాలని లేదు, మోడల్స్ అందరూ ఒకలాగా మాట్లాడతారు. మోడల్స్ అనే వర్డ్కి అసలు మీనింగ్ లేకుండా చేశారు కొంతమంది. సో అది పక్కన పెట్టేసేయండి, ఎందుకు, అది మనకు అవసరం లేని ముచ్చట. బట్ మోడల్స్ అనేది అది కాదండి. మోడల్స్ అనేది చాలా స్మార్ట్గా ఉంటారు. సీరియస్లీ చెప్తున్నా, చాలా అంటే చాలా స్మార్ట్గా ఉంటారు.
సిక్స్ ప్యాక్ బాడీతోని అది అలాగుంటుంది మోడల్స్ అనే వర్డ్కే మీనింగ్ వెళ్ళిపోయింది. సో గైస్, ఈ వీడియో అయితే ఫిష్ వెంకటన్న గురించి. ఆయన చావుకి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే చాలా మూవీస్లో చేశాడు, లాస్ట్కి చాలా సిచ్యువేషన్ బ్యాడ్తో చనిపోయాడు. నిజంగా ఆయన చేసుకున్న నిజాయితీగా ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో లేవారు, ఆయన కూడా మేబీ నిజాయితీగా ఉండొచ్చు. సో ఎవరిని అబద్ధాలు చెప్పి ఇట్లా దొంగనా కొడుకులకే ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడతారు. ఆయన మంచిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు దినం ఆయన అలా అయిపోయాడు. ఇంకా ఆయన మంచిగా ఉంటే ఇంకా బాగుంటుండే. సీరియస్లీ కొంత ఆర్థిక సాయం ఖచ్చితంగా అందజేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజే క్యాల్విన్ పప్పీ బ్లాగ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఫిష్ వెంకటన్న శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం కోరుకుందాము. ఆయన టాలీవుడ్కి నిజంగా చెప్తున్నాం కదా, తీరని లోటు అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది విలన్స్ వచ్చారు, బట్ ఆయన లాంటి ఫేస్ కట్ కానీ, ఆయన లాంటి లాంగ్వేజ్, ఆయన చూడండి ఒరిజినల్ లాంగ్వేజ్ ఎప్పటికీ అదే ఉంటుంది. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ హైదరాబాద్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఆయనది ఎక్కడైనా టాకింగ్ అదే ఉంటుంది ప్రతి మూవీలో. ఆయనకు వచ్చే గుర్తింపు అదనమాట. ఓకేనా గైస్, సీ యూ, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, బాయ్ బాయ్, సీ యూ.